మీకు కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉందా? సో వెంటనే మార్చేసుకోండి. నేనైతే అసలు కూల్ డ్రింక్ తాగాను, వాటర్ తాగుతాను. ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఇమ్మీడియట్ గా మార్చేసుకోండి. దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ మీరు ఒకసారి వెనకాల చదవండి, మీ మైండ్ బ్లాంక్ అయిపోద్ది. కూల్ డ్రింక్స్ బాగా తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, షుగర్ లెవెల్స్ పైకి అయిపోతాయి. మన బాడీలో ఏదైనా డిసీజ్ ఉంటే అది రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనకు తెలియకుండా మనం ప్రీ డయాబెటిక్ అయితే అది పర్మనెంట్ డయాబెటీస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో కూల్ డ్రింక్స్ ని ఆపేసేయండి, ఇది వెరీ బ్యాడ్. షుగర్ యాడెడ్ కూల్ డ్రింక్స్ అంత దరిద్రం ఇంకొకటి లేదు. మీరు ఒకవేళ తాగే వాళ్ళైతే వెంటనే ఆపేసేయండి. కొంతమంది పిల్లలైతే నాకు తెలిసిన వాళ్ళు కూల్ డ్రింక్సే తాగుతున్నారు, 3 పూటలు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, ఇంత అన్నం తింటున్నారు. అది చాలా డేంజర్. వాళ్ళ పిల్లల నుంచి కూల్ డ్రింక్స్ మొత్తం తీసేయాలి. నేను నా ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్స్ మొత్తం తీసేసాను. షుగర్ బేస్డ్ కూల్ డ్రింక్స్ మొత్తం మానేసేయండి. దాని బదులు నేచురల్ ఫ్రూట్ జ్యూస్ వాడడం చాలా మంచిది. నా దృష్టిలో ఫ్రూట్ జ్యూస్ కూడా మంచిది కాదు, ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఫ్రూట్ జ్యూస్ దాన్ని రీప్లేస్ చేసుకోవడం చాలా మంచిది.